కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు యూరియా కోసం ఇబ్బంది పడింది చూడలేదని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ తెలిపారు. కరీంనగర్ జిల్లా మానుకొండూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల క్రితం యూరియా బస్తాల కోసం 24 గంటలు క్యూ లైన్ లో వేచి ఉన్న పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొందని విమర్శించారు. మానకొండూరు నియోజకవర్గంలోని 146 గ్రామాల్లోని రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లలో వేచి చూసే దయనీయ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు యూరియా కోసం ఇబ్బంది పడింది చూడలేదని అన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డికి రైతు ఆక్రందనలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏ కరువు కోసం పోవాలనో ఏ రైతుల ఆత్మహత్యలు ఆగాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర సాధన మొదలుపెట్టి గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి సారథ్యంలోని తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం 2014లో. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి క్రమంలో కూడా తీవ్రమైనటువంటి కరువు పరిస్థితి, తీవ్రమైనటువంటి అనావృష్టి పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తదనంతరము గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలోని ముఖ్యంగా రైతుల మీద ఒక ప్రత్యేకమైనటువంటి అంటే రైతు అభివృద్ధి తెలంగాణ అభివృద్ధిగా భావించుకున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 సంవత్సరాల కాలంలో భారతదేశానికే ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఆదర్శ రైతును అందించినటువంటి చరిత్ర గత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఒక 10 సంవత్సరాల కాలం నుంచి మళ్ళీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. మళ్ళీ గతంలోకి మనం వెళ్ళిపోయినాం. రైతు 10 సంవత్సరాలు ఇంత పంట పండించుకొని ఇలా ఇంత పిల్లల పెళ్లిళ్ళు చేసుకొని ఇంత ఇల్లు కట్టుకొని చల్లగా బతుకుతుండో లేదో మళ్ళీ వెనకటి రోజులు తీసుకొచ్చి పెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రేవంత్ ప్రభుత్వం. ఇలా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. నేను దయచేసి విమర్శించడానికి కోసం నేను మాట్లాడని లేదు, కానీ ఇలా ఏ పల్లెకు పోతే ఆ పల్లెలల్లో రైతులు అరిగోస పడుతూ ఉన్నారు, ఉయ్యాల పాటలు పాడుకుంటా ఉన్నారు. ఇవాళ బిడ్డ మా బతుకు గిట్లెందుకు అయిపోయా, గిట్లెందుకు అయిపోయా, మేము గిట్ల అవుతుంది అనుకోలేం బిడ్డ అని చెప్తా ఉన్నారు. ఇవాళ ఒకటి యూరియా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు యూరియాకు సమైక్యాంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పులు లైన్లో పెట్టేది. దాంతోపాటుగా పొద్దున 24 గంటల లైన్ కట్టడానికి కోసము పొద్దంతా భార్యను లైన్లో నిలబెడితే పొద్దుమీకి వచ్చి భర్త లైన్లో నిలబడ్డటువంటి సందర్భం కూడా మనం చూసినాం. అట్లాగే యూరియాను పోలీస్ స్టేషన్లలో పెట్టి యూరియా బస్తాలు అమ్మినటువంటి రోజులను కూడా మనం చూసినాం. ఇలా అట్లాంటి పరిస్థితి నుంచి యూరియా అనే రైతు పదాలు నోటి నుంచి ఆ మాట రాకముందే యూరియా బస్తా ఆయన పొలాల దగ్గరికి వెళ్ళే పరిస్థితిను కేసీఆర్ గారు తీసుకొచ్చాడు. ఎక్కడ రైతులకు యూరియా కోసం లైన్ కట్ట రోజులను మనం వినడం చూసినామా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులకు యూరియా కోసం ఏమన్నా రోడ్ ఎక్కినటువంటి పరిస్థితుల్లో మనం చూసినామా? మరి మాది రైతు ప్రభుత్వము, మేము రైతుకు భరోసానిస్తాం, రైతుకి ఇది ఇస్తాం, రైతుకు అది ఇస్తామని చెప్పేసి పొంకనాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇలా రైతుల ఆక్రందనలు, రైతుల ఆవేదనలు కనబడతలేవా అని మేము అడుగుతా ఉన్నాం. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇలా మానకొండూరు నియోజకవర్గంలో మీరందరూ చూస్తూ ఉన్నారు. రోజు ఒక్కొక్క రోజున ఇప్పటికీ ఈ క్షణానికి కూడా ఇలా నుస్లాపూర్ పరిస్థితి కావచ్చు, ఇలా అట్లాగే ఇందాక పోరాళ్ళ పరిస్థితి కావచ్చు, నిన్న మల్లాపూర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మొన్న కొండపల్కలు కావచ్చు, నియోజకవర్గంలో సుమారు 146 గ్రామాలలో కూడా రైతులు ఇలా పొలాలకు వ్యవసాయం చేసుకుంటూ పనులు పనిచేసే కోసము ఎప్పుడొస్తుందో రాదో అన్నటువంటి ఎరువుల లారీ కోసము ఇలా సొసైటీ దగ్గర లైన్లు కట్టే దుస్థితి మనం కనబడతా ఉన్నది. ఆ వచ్చిన బస్తాలు 1-2 వస్తే అవి ఎటు పోతున్నాయో తెలుస్తలేదు, ఎవరి పాలవుతుందో తెలుస్తలేదు. ఇలా దానిలో కూడా వాళ్ళ కాంగ్రెస్ దళాలు లేదు చొరబడి సొసైటీలో ఉన్నటువంటి డైరెక్టర్లను బెదిరించుకుంటా, అక్కడ ఉన్నటువంటి చైర్మన్లను బెదిరించుకుంటా మేము చెప్పినోనికే మీరు ఇవ్వాలని చెప్పేసి ముందుగానే ఒప్పందాలు చేసుకొని అరకొరగా వచ్చినటువంటి యూరియా బస్తాలు కూడా ఇలా రైతుకు అందించే పరిస్థితి కూడా మనకి ఎక్కడ కనబడుతుంది. ఇలా ఎక్కడ కూడా రైతుల కోసం మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ ఎన్ని పేపర్లలో చూసినాం, అన్ని పేపర్లలో గివే ఉన్నాయి. ఎక్కడికక్కడ ఇలా లైన్లు కట్టి పెట్టిర్రు, జాతరలాగా జరుగుతూ ఉన్నది. చెప్పులు పెట్టుకొని లైన్లలో మనకు కనబడతా ఉన్నారు రైతులు. మరి ఇదే నా ఇందిరమ్మ రాజ్యం అంటే? మళ్ళీ రైతులను ఆత్మహత్యల వైపు తీసుకుపోవడమే ఇందిరమ్మ రాజ్యమా?